వ్యవసాయ ప్రాజెక్ట్స్ ని నమ్మాలి. మనం వెంచర్ తీసుకునే ముందు ఏ వెంచర్ అయితే చూడబోతున్నామో ఆ వెంచర్ లో సాయిల్ టెస్ట్ చేస్తాం. ఒక 10 ప్లేసుల్లో మట్టి తీసుకొని ఆ కృషి విజ్ఞాన కేంద్రానికి దాన్ని పంపించేసి దాంతో టెస్ట్ చేపిస్తే ఇందులో ఎర్రచందనం గ్రోత్ అవుతుంది అని మనకి ఇన్ఫర్మేషన్ వస్తేనే ఫర్దర్ గా లీగల్ ఒపీనియన్కి వెళ్తాం. దీంట్లో కొంతమంది రీసెంట్ గా క్వశ్చన్ అడిగారు, మీరు తీసుకోబోతున్నారండి మట్టి, వేరే దాంట్లో మట్టి తీసుకెళ్ళొచ్చు కదా, వాళ్ళే వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు కదా అంటే ఎప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి టెస్ట్ చేస్తారు. ఎప్పుడు టెస్ట్ చేస్తారంటే కరువు వచ్చి ఈ ప్రాంతంలో పంటలు పండట్లేదంటే అసలు ఎందుకు పండట్లేదు అని వచ్చేసి టెస్ట్ చేస్తారు. కానీ ప్రైవేట్ రంగంలోకి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి టెస్ట్ చేయడం అనేది జరగదు. మనకి ఏదైనా టెస్ట్ కావాలంటే మనం తీసుకోవాలి మట్టి, ఇందులో ఎంత శాతం ఉంది సార్ అని అంటే. కాబట్టి మనము సాయిల్ టెస్ట్ రిపోర్ట్ చేసిన తర్వాత లీగల్ ఒపీనియన్ ఇస్తాం. లీగల్ ఒపీనియన్ లో ఈ ల్యాండ్ లో ఎలాంటి గవర్నమెంట్ ల్యాండ్ లేదు, పర్ఫెక్ట్ గా ఉంది, మీరు ప్రొసీడ్ అవ్వండి అని అంటే అప్పుడు కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని సైట్ లో పని మొదలు పెడతాం. పని మొదలు పెట్టిన తర్వాత మనకి ఇంకొక వారం 10 రోజుల్లో ఈ పని కంప్లీట్ అవుతుంది అనగానే అడ్వాన్స్ బుకింగ్స్ తీసుకుంటాం. సైట్ కి ఏ కస్టమర్ వచ్చినా తను కొన్న ప్లాట్ ఎక్కడుందో డైరెక్ట్ కార్ లో వెళ్ళి చూసుకోవచ్చు. తను కొనే ఏ వెంచర్ లో కొంటున్నాడో ఆ వెంచర్ యొక్క నైసర్గిక స్వరూపం టోటల్ అతనికి తెలుస్తుంది. అలా పూర్తి డెవలప్మెంట్ తోటి లాంచింగ్ చేసేటటువంటి ఏకైక వెంచర్ నవ్యసాయి ప్రాజెక్ట్స్ కాబట్టి నమ్మొచ్చు. అండ్ అనదర్ పాయింట్ వచ్చేసి స్పాట్ అండ్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్. మీకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఉందండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ సముద్రాల రవికుమార్ గారి టీంలోనే జరిగింది. అండ్ ఆయన టీంలో ఒక పాస్టర్ గారు ఒకరు వచ్చారు. ఆల్మోస్ట్ ఫేజ్ 5 ముచ్చట, ఒక 3 years కింద ముచ్చట నేను చెప్పేది మీకు. వచ్చి ఆయన ఏమన్నారంటే, మా 2 అబ్బాయిలు ఫారిన్ లోనే ఉంటారండి, ఒక ఆయన మలేషియా, ఒక ఆయన వచ్చేసి జపాన్ లో ఉంటారు, కాబట్టి వాళ్ళిద్దరికి 2 half ఎకరాలు తీసుకుంటారని చెప్పి ముందు ఒక 1/2 ఎకరా తీసుకొని 4 లక్షల రూపాయలు కట్టాడు. కట్ చేస్తే 15 days తర్వాత వచ్చేసి డబ్బులు కావాలని మన అసోసియేట్ కి ఒకటే ఫోన్ చేస్తున్నారు. దేనికంటే డబ్బులు రిటర్న్ అడుగుతున్నారు అని అంటే చెప్పట్లా. సరే నేను ఉన్నాను రమ్మని చెప్తే నేను ఉన్నప్పుడు రావట్లా ఆఫీస్కి. రెడ్డి గారు అంటే ఏదో ఒకటి చెప్తారు, నేను రాను అని చెప్పేసి అన్నాడు. సరే నేను లేనని చెప్పి తీసుకురంటే తీసుకొచ్చాడు, నా ముందు కూర్చోబెట్టాడు. వచ్చిన తర్వాత అతని చేతులు ఇలా ఇలా తడుముకుంటున్నాడు. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు సార్ అని అడిగారు. ఒకటే మాట, నేను అందుకే మీరు ఉన్నప్పుడు రానంటాను సార్ అన్నాడు. సరే కానివ్వండి, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటారంటే అది బాబు గారు, అట్లా బాబు గారు అదని చెప్తున్నాడు. అది కాదు, ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ యొక్క డాక్యుమెంట్, మ్యూచువల్ అగ్రిమెంట్ తెప్పించండి. నేను మన మ్యూచువల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ మీ ముందు పెడతాను. ఒకవేళ వాళ్ళది ది బెస్ట్ గా ఉందంటే నీ 4 లక్షలు నీకు ఇవ్వడంతో పాటు నేను కూడా ఇక్కడ రిజైన్ చేసి నీతో పాటు వస్తాను అని చెప్పాను. అతను వచ్చేసి